అందరికీ నమస్కారం. అందరికీ వరంగల్ బాయ్స్ టీం తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం అనగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే, భారతదేశం అనగానే ప్రప్రథమంగా ఇప్పుడు గుర్తొచ్చేది మాత్రం రాజకీయ వ్యవస్థ ఒకటోది. రెండోది రూపాయి విలువ రోజు రోజుకు దిగజారిపోవడం. మూడోది భారతదేశంలో ఉన్న బిలో పవర్టీ రేట్. నాలుగోది ఇక్కడ ఉన్న హెల్త్ అండ్ ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్. భారతదేశం అనగానే ఇవన్నీ గుర్తుకొస్తాయి సాధారణంగా. కానీ ప్రపంచంలో తరగని ఆస్తి అంటే ఏంటో తెలుసా అండి? ప్రపంచంలో ఎంత దేన్నైనా దొంగలించవచ్చు, కానీ ఈ ఆస్తిని మాత్రం దొంగలించలేము అన్నది మాత్రం విద్య. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధనాన్ని దొంగలించవచ్చు, దేన్నైనా దొంగలించవచ్చు, కానీ విద్యని మాత్రం దొంగలించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అట్లాంటి విద్యకు పుట్టినిల్లు మెట్టినిల్లు ప్రతిదీ భారతదేశం. ఈ మాట చాలా మంది అంటారు, భారతదేశం అంటే వేదాలు, వేద జ్ఞానాలు, పుక్కిట పురాణాలు అని చెప్పి చాలా మాట్లాడుతారు. కానీ ఈ ప్రపంచానికి కావాల్సినటువంటి కంప్లీట్ ఆస్ట్రానమీ, బయాలజీ, ఫిజిక్స్ కంప్లీట్ మన వేద జ్ఞానంలో కానివ్వండి, మన పురాణాలలో కానివ్వండి, మన భారతదేశంలో ప్రతి ఒక్కటి లిఖించబడి ఉన్నాయి అని చెప్తే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకు అని అంటే, పిప్పలాది మహర్షి గర్భశాస్త్రం, భారతదేశంలో ఉన్న ఆస్ట్రానమీ, భారతదేశంలో ఫస్ట్ ప్రపంచంలో రాయబడ్డ లిటరసీ ఏంటంటే అది రామాయణం. ఒకటి చెప్పండి, రామాయణం ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అని అంటే చాలా మంది చెప్పే సమాధానం, ఈవెన్ వికీపీడియా గురించి చెప్పే సమాధానం ఏంటంటే 7,000 సంవత్సరాల క్రితం అని అంటారు. నాకు అర్థం కాక అడుగుతా, కలియుగానికి 4 లక్షల సంవత్సరాలు, దాని ముందుండే ద్వాపర యుగానికి 8 లక్షల సంవత్సరాలు, దాని ముందుండే త్రేతాయుగానికి 12 లక్షల సంవత్సరాలు అని చెప్తారు కదా. సరే, ఓకే. ద్వాపర యుగం చివరిలో జరిగింది కురుక్షేత్ర యుద్ధం అని మనందరికీ తెలుసు, రైట్? ఓకే, ఇట్ ఈస్ వెరీ క్లియర్. దానికి 5,000 సంవత్సరాలు అంటే ఓకే. కానీ రామాయణానికి 7,000 సంవత్సరాలు ఏంటండి? నాకైతే మ్యాథమెటిక్స్లో ఐఎమ్ వెరీ వీక్. నాకు ఎక్కడ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ దీనికి మాత్రం సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనకు తెలిసి సుమారు 12 లక్షల సంవత్సరాల క్రితం నాటి రామాయణాన్ని 7,000 సంవత్సరాల క్రితం నాటిదని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు ఫేరో నాకైతే తెలియదు. 12 లక్షల సంవత్సరాలు అంటే అప్పటి వరకు హ్యూమన్ ఎవల్యూషన్ సరిగ్గా జరగలేదు, అది అందుకే కదా ఆయన అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అంటే చార్లెస్ డార్విన్ చెప్పేంత వరకు ఎవల్యూషనరీ థియరీ అనే దాని గురించి ఎవరికి తెలియదు కదా. వాల్మీకి మహర్షి అంత ఇమాజినేషన్ పవర్తో ఆంజనేయ స్వామిని యొక్క ఇమాజిన్ని తీసుకొచ్చి పెట్టినాడా? మాట్లాడితే కొంచెం దానికి ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ రీజన్ ఉండాలి, దానికి రీజన్ కూడా లేదా? ప్రతిది భారతదేశం అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చైనా వయసు 5,000 సంవత్సరాలు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశం వయసు క్యాలిక్యులేట్ చేయగలిగిన శాస్త్రవేత్తలు ఇప్పటికీ భారతదేశం యొక్క ఏజ్ని మాత్రం కనుక్కోలేకపోతున్నారు. దానికి కారణం భారతదేశం అంత పురాతనమైనటువంటి దేశం కాబట్టి. ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చింది, ఈ ఏషియన్ సబ్ కాంటినెంట్ ఢీ కొట్టిన తర్వాత హిమాలయన్ రేంజెస్ ఫామ్ అయినాయి. సరే, ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ దట్. కానీ చాలా ప్రాచీన చరిత్ర కలిగిన దేశం భారతదేశం. ఈవెన్ ఒకటి చెప్పాలంటే, మెసొపటోమియా నాగరికత అనేది ప్రపంచ దేశాలలో మొట్టమొదటి నాగరికత అంటారు. 5,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నాగరికత. నిజం చెప్పాలంటే మెసొపటోమియా నాగరికత కన్నా ముందే, ఆ సమయంలోనే అగ్గిపెట్టెలో చీరలు నేసేంత చిన్నదైనటువంటి చీరలు నేసినటువంటి సంస్కృతి దేశం భారతదేశం. ఇంకా ఇట్లాంటి గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చెప్పాలంటే వాస్తవానికి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, వీటన్నిటి గురించి, ఈవెన్ పొలిటికల్ సైన్స్ టుడే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాపిక్ కదా, సబ్జెక్ట్ కదా, దాని గురించి కుల వ్యవస్థ, భారతదేశం అనగానే కుల వ్యవస్థ, ఈవెన్ మహాభారతంలో కూడా కుల వ్యవస్థ గురించి ఉంటుంది. మహాభారతంలో కూడా కుల వ్యవస్థ ఎందుకు దేవుని విద్యలోదానంటే ఇట్ ఈస్ ప్యూర్లీ మిస్కన్సెప్షన్ అండి. కుల వ్యవస్థ అనేది ఎందుకు పెట్టినారంటే టు మెయింటైన్ ఈక్విలిబ్రియం, జెనెటికల్ ఈక్విలిబ్రియం. హోమోజైగాసిటీ ఇన్బ్రీడ్ కావడం వల్ల క్యారెక్టర్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఆ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ కావడం వల్ల అక్కడ మార్ఫాలజికల్గా దే విల్ బి వెరీ స్ట్రాంగర్ అని చెప్పి కుల వ్యవస్థను డిజైన్ చేసినారు. అంతే తప్ప ఒక వివక్ష ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల బట్టి సుమారు 700 సంవత్సరాల నుంచి ఈ కుల వ్యవస్థ బట్టి అంతరాంతరం అనుకుంటే ఈ లేనిపోని గజ్జిని మనిషి అంటించుకొని ఆగమవుతున్నాడు తప్ప, టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ కుల వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా అలైన్ చేయబడింది.
శూద్రులుగా వాళ్ళని కాళ్ళతో కంపేర్ చేసినాడు, క్షత్రియులు చేతులతో కంపేర్ చేసినాడు, బ్రాహ్మణులు తాళ్ళతో కంపేర్ చేసినారు, తలతో కంపేర్ చేసినారు, లేదంటే ఈ వైష్ణవుల్ని ఛాతి భాగంతో కంపేర్ చేసినారు. అంటే కాళ్ళు లేకుండా నడవగలుగుతాం, దేవుడిని చూసి ఏం మొక్కుతాం, కాళ్ళే మొక్కుతాం అంతే తప్ప మన ముఖాన్ని చూసి ఇట్లా మొక్కం కదా. తెలుసుకోవాలండి, ఎందుకనంటే వాళ్ళు లేకపోతే వర్క్ అనేది జరగది అని చెప్పి అట్లా డిజైన్ చేసినారు అంతే తప్ప ఇక్కడ ఏదో తప్పు అది అని చెప్పి ఎక్కర్లేదు. మళ్ళీ మీరు ఒకసారి వెస్టర్న్ ఫిలాసఫీ చూడండి, గ్రీక్ ఫిలాసఫర్స్ చూడండి, పైథాగరస్ కానీ మొదలు పెడితే, హెరిక్లటస్ నుంచి మొదలు పెడితే, సోక్రటిస్ వారు, లేదంటే ప్లూటో వారు, లేదంటే అలెగ్జాండర్ గురువు అయిన అరిస్టాటిల్ కూడా, వీళ్ళందరూ పైథాగరస్ ఏం చెప్తాడంటే సోల్ అనేది ఒకటి ఉంటుంది మనకి, ఆ సోల్ అనేది ఒక్కొక్క మెట్టు దాటుకుంటా వెళ్ళి స్వర్గాన్ని చేరుతుంది అని చెప్తారు. ఫస్ట్ ఇవన్నీ ఎందుకు చెప్పినారు? ఫస్ట్ ప్లేటోనే క్రియేటర్ అనే పదం వాడినారు. అంటిల్ క్రిస్టియానిటీ వచ్చేంత వరకు వీళ్ళందరూ ఇట్లాంటి ఒక్కొక్క సెగ్మెంట్ ఎందుకు పెట్టినారంటే భారతదేశంలో ఉన్నట్లు వేరే దేశంలో పర్ఫెక్ట్ ఒకటి ఆలోచించండి. ఒక్క 10 నిమిషాలు కనుక ఈడ పోలీస్ వ్యవస్థ కనుక లేదనుకోండి, ఈడ లా అనేది లేదనుకోండి, ఎలా ఉంటుంది? నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఒక క్రూర జంతువు అయిపోతుంది, అంతే. క్రూరాతి క్రూరమైన జంతువు అయిపోతాడు ప్రతి ఒక్కరు. హ్యూమన్ ఎవల్యూషన్ జరిగిన తర్వాత కూడా మనిషి అనేటోడు అట్లా ఉండడండి. ఎట్లా ఉంటాడంటే క్రూరమైన జంతువులాగానే ఉంటాడు. క్రూరమైన జంతువు ఎలా ఉండదో అట్లనే ఉంటాడు. వాళ్ళని పర్ఫెక్ట్గా అలైన్ చేయాలని చెప్పి, వాళ్ళని ఒక పర్ఫెక్ట్ సెగ్మెంట్లో నడిపించాలని చెప్పి ఈ ఫిలాసఫర్స్ అందరూ, అంటే వీళ్ళందరూ పైథాగరస్ కానివ్వండి, హెరిక్లటస్ కానివ్వండి, లేకపోతే చాలా మంది గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అందరూ ఏం చేసినారంటే వీళ్ళని పర్ఫెక్ట్ లైన్లో పెట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారనమాట. కానీ రామాయణ కాలం నుంచి, నేను ఆల్రెడీ చెప్పిన రామాయణం ఎంతకాలం నాడుతామని చెప్పి, అట్లాంటి కాలం నుంచే మన భారతదేశంలో ఎట్లాంటి వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, ఇగో 25 ఏళ్ళలోపే బ్రహ్మచర్యం పాటించాలి, ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ఉండాలి, ఆ తర్వాత వానప్రస్థంలో ఉండాలి, ఆ తర్వాత సన్యాసాశ్రమంలో ఉండాలి. హ్యూమన్ని అలా డిజైన్ చేసినారు అనమాట. ఇగో ఈ కులస్తుడు ఈ పని చేయాలి, ఈ కులస్తుడు ఈ పని చేయాలి, ఈ కులస్తుడు ఈ పని చేయాలి. రామాయణంలో కూడా మనం చూస్తాం, చాకలివాడు నిందించాడని చెప్పి రాముడు సీతమ్మ తల్లిని అడవిలోకి దూకుతాడు. అప్పటికే కులాల వ్యవస్థ ఉంది. కులాల వ్యవస్థ పెట్టడానికి గల మేజర్ రీజన్ ఏంటి అని అంటే అప్పుడు ఒక సిస్టమ్ని డెవలప్ చేయడం అన్నమాట. ఆల్రెడీ నేను రామాయణం ఎంత ప్రాచీనమైందో చెప్పాను. అప్పటి కాలంలోనే కుల వ్యవస్థ కానివ్వండి, లేకపోతే కుటుంబంలో ఇట్లాంటి నియమ నిబంధనలు కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. పెళ్లి సిస్టమ్ భారతదేశం ప్రతిదీ, కనీసం బ్రతకడం కూడా తెలియని టైంలో ఇంత బ్రాడ్ వ్యవస్థ ఉందండి మన భారతదేశంలో. అప్పటికి కూడా రాజరికం వ్యవస్థ, ఇవన్నీ వేరే దేశంలో లేవా? వేరే దేశంలో కూడా ఉన్నాయి, నేను కాదనట్లే. కానీ ద వే హ్యూమన్ లైఫ్ ఇన్ ఇండియా ఒకసారి చూడండి అని చెప్తున్నా. ఈ దేశం భారతదేశం. అసలు భారతీయులు అంటే ఏంటో మనకు ముందు తెలియాల్సిన పని కదా. కుంతి పుత్రుల్ని కౌంతేయుడు అన్నాడు, రాధాదేవి పుత్రుల్ని రాధేయుడు అన్నాడు ఆయన కర్ణుడు. మరి మనం భారతీయులం అంటున్నాం అంటే ఏంటి? శివుడు పార్వతి, అవునా? హరి సిరి, బ్రహ్మ భారతి, సరస్వతి దేవికి భారతి అని పేరు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న వారంతా భారతి పుత్రులు అన్నమాట, అంటే సరస్వతి దేవి పుత్రులు అన్నట్టు. ఇది వేద భూమి, ఇది జ్ఞాన భూమి. కాబట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేసిన కాంచెలు చూస్తున్నాం, వేద భూమి జ్ఞాన భూమి అంటున్నారు కదా. అసలు దానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఒక ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకుందాం, భౌతిక శాస్త్రం. దీని మీద మన వాళ్ళకి ఎంత గ్రిప్ ఉంది అంటే, రిషి కనంద మహర్షి ఆటం గురించి ఎంత క్లియర్ కట్గా స్టడీ చేసినాడు అంటే, పంచభూతాలు తయారైన ఒకటే పార్టికల్ గురించి అని ఆల్రెడీ ఆయన చెప్పారు. డాల్టన్ చెప్పలేదండి, డాల్టన్ చెప్పినాడు కదా అంటే, డాల్టన్ కన్నా ముందు వాడే కదా. సరే ఓకే, దీని గురించి నువ్వు అట్లా చెప్పుకుంటా పోతా ఉంటే అన్ని భారతదేశం నుంచి వచ్చినాయి అని చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ నేను వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ ఆటం బాంబుని కనిపెట్టింది ఎవరు అని అంటే అందరు చెప్తారు, రాబర్ట్ అని చెప్పి. రాబర్ట్ ఆటం బాంబుని ఒక డెజర్ట్లో ప్రయోగించిన తర్వాత అక్కడ ఏం జరిగిందనంటే, ఆటం బాంబ్ ఫుల్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ఆయన ఒక స్టాచ్యూ నిర్మిస్తాడు. ఆయన స్టాచ్యూ కాడ దాని కింద ఆ స్టాచ్యూ ఆఫ్ ట్రినిటీ అని పేరు పెట్టి అక్కడ ఒక శ్లోకం రాపిస్తాడు. అది విశ్వరూప సందర్శన యోగంలోనిది, భగవద్గీతలోనిది, అది 10వ శ్లోకం రాపిస్తాడు అనమాట. అంటే ఈ ఆటం బాంబ్ చూడడానికి ఎలా ఉంది అంటే 1000 సూర్యులతో సమానంగా ఉంది అని చెప్తాడు. టు బి ఫ్యాక్ట్, ఆయనకు అంత నాలెడ్జ్ రావడానికి గల కారణం కూడా భారతదేశమే.
అది ఈయన భారతదేశానికి వచ్చి ఇక్కడ నేర్చుకొని వెళ్ళాడు అనమాట. ఇట్లా చెప్తే అందరు సైంటిస్టులు ప్రపంచంలో ఉన్న అందరు సైంటిస్టులు భారతదేశానికి వచ్చి నేర్చుకున్నారని చెప్పడానికి గురించి ఛాన్స్ ఉంటుంది. ఒకటి చెప్తా, ఇంకా క్లియర్గా చెప్తా. జర్మనీ బాంబులు తయారు చేయడంలో చాలా వీక్ అయిపోయింది. ఈ రాబర్ట్ ఆటం బాంబ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది అనమాట, భారతదేశంలో ఇంత స్ట్రాంగ్నెస్ ఉందా అని చెప్పి. అప్పుడు జర్మనీ చీఫ్ అడల్ఫ్ హిట్లర్ ఏం చేసినాడు అంటే, నాకు ఎలాగైనా సరే ఒక భారతదేశంలో ఉన్న ఒక యోగి కావాలి, అది సైంటిఫిక్ అనలైజింగ్ చేసే ఒక వ్యక్తి కావాలి అని చెప్తే, అప్పుడు మన విశాఖపట్నంకు చెందిన దండిపట్ల విశ్వనాథ శాస్త్రిని జర్మనీకి తీసుకుపోయి జర్మనీని అక్కడ బాంబులు తయారు చేయించిన, ఆటం బాంబ్స్ తయారు చేయించిన అనమాట. అప్పుడు జర్మనీ బాంబుల పరంగా ఆటం బాంబ్స్ పరంగా స్ట్రాంగెస్ట్ కంట్రీ అయింది. ఇప్పుడు దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గురించి ఎంతమందికి తెలుసు? సరే ఓకే, దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గురించి చేస్తే దీని గురించి ఆటమిక్ సైన్స్కి సంబంధం ఏంటి అని అంటే, ఇవి రోజు జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ కానివ్వండి, న్యూక్లియర్ ఫ్యూజన్ కానివ్వండి, అటామిక్ నాలెడ్జ్ లేకుంటే జరుగుద్దా? రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ గురించి తెలియకపోతే అది జరుగుద్దా? జరగదు కదా. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ ఎంత అబ్నార్మల్. ఈవెన్ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ద మిస్టీరియస్ సబ్జెక్ట్ అని అంటే అది క్వాంటమ్ మెకానిక్స్ కదా. సుమారు 7-8 వేల సంవత్సరాల క్రితమే దీని మీద క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ముక్తి కథ 108లో దీని గురించి క్లియర్గా చెప్పినారన్నమాట. క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటో అనేది మనం నమ్మం. ఈ ప్రపంచం మాయ అనగానే ఆ మాయ అంటే దాన్ని క్వాంటమ్ మెకానిక్స్ని ఎట్లా సంబంధం చేస్తామని చెప్పి అడగచ్చు. దానికి నేను సమాధానం చెప్తాను. జీవుడు చూస్తున్నంత వరకే ఈ ప్రపంచం ఉంటుందని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. జీవుడు ఉన్నంత వరకే ఈ ప్రపంచం ఉంటుందని చెప్పినారు. అది కాదా అంటే క్వాంటమ్ మెకానిక్స్. డిటెక్టర్ ఉన్నంత వరకే ఆటం అనేది పార్టికల్గా బిహేవ్ చేస్తుంది. వెన్ ఎవర్ దేర్ ఇస్ నో డిటెక్టర్ లేనప్పుడు అది వేవ్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పి క్వాంటమ్ మెకానిక్స్ క్లియర్గా చెప్తుంది కదా డబుల్ స్టేట్ ఎక్స్పెరిమెంట్లో. దాని గురించి ఒకసారి తెలుసుకోండి. కాన్షియస్నెస్ అనే టాపిక్ దాని బయాలజీకి వచ్చే వరకు నేను చెప్తా కానీ ప్రస్తుతం ఫిజిక్స్లో ఉన్నాం కాబట్టి ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. అట్లాంటి వన్ ఆఫ్ ద మిస్టీరియస్ టాపిక్స్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మన దాంట్లో. ఎవరంటే దీని మతం అంది, ఇది సనాతన ధర్మమే కాదు, ఇది సనాతన ధర్మ శాస్త్రం మన ఫాలో అవుతుంది. చాలా మంది అంటారు సార్, భారతదేశంలో సుమారు 80% మంది సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు కదా. ఈ సనాతన ధర్మం ఏం చెప్పిందో కూడా తెలియదండి వాళ్ళకు చాలా మందికి. బ్రహ్మ సత్యాత్ జగన్మిథ్యం, ఈ మాయ అంటే ఏంటి, దానికి ఉన్న ప్రాపర్టీస్, చిత్త నిర్వచనీయం, జ్ఞాన విరోధి, తిరుగుణాత్మకం, యత్కించిత్, ఇట్లాంటి ప్రాపర్టీస్ తెలియదు. రెండోది ద్వితీయం ఏకమేవం బ్రహ్మం అంటే ఏంటో తెలియదు. అంతా ఒకటే బ్రహ్మం అనేది. యోగి అని అంటే అనేక రకాలుగా ఉన్న ప్రపంచాన్ని ఏకరకంగా చూసేవాడే యోగి. యోగం అంటే ఏంటిది తెలియదు. మూడోది అహం బ్రహ్మాస్మి, నీవే బ్రహ్మమని నువ్వే తెలుసుకో అని చెప్తాడన్నమాట. విభూతి యోగంలో, భగవద్గీతలో విభూతి యోగంలో అంతా నేనే, నువ్వు కూడా నేనే అని శ్రీకృష్ణుడు చెప్తాడు. బ్రహ్మవు కూడా నువ్వే అని తెలుసుకో అర్జున అని చెప్తాడన్నమాట. అది తెలుసుకోండి, అది తెలుసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పి చెప్తాడన్నమాట. ఇట్లాంటి సనాతన ధర్మం చెప్తున్నా, సనాతన ధర్మశాస్త్రం ఏ హైలీ క్వాలిఫికేటివ్ సైన్స్. ఇంత అబ్నార్మల్గా ఉన్నాం. చాలా మంది ఏంటంటే సనాతన ధర్మం చిన్న మైనర్ టాపిక్ చెప్తారు. ఏంటిది ఆడవాళ్ళ కాళ్ళకి పసుపు రాసుకుంటారు అని అంటే విజనల్ ఫ్లూయిడ్ డిశ్చార్జ్ ఉంటుంది కాబట్టి, మైక్రోబియల్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి రాసుకుంటారు. గుమ్మానికి పసుపు ఎందుకు రాస్తారు అని అంటే బయట ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ లోపల రాకుంటారు. దీపం ఎందుకు పెడతారు క్లియర్గా అంటే అక్కడ జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ అనేది ఫామ్ కావడానికి, జోన్ ఆఫ్ అసెప్టిక్ అనేది ఫామ్ కావడానికి పెడతారు. అట్లాంటివన్నీ చెప్తాను. అవన్నీ మైనర్ అంటే టు బి ఫ్యాక్ట్. ఇప్పుడు బయాలజీకి వచ్చేసరికి, భౌతిక శాస్త్రం వచ్చేవరకు దీని గురించి అది అబ్నార్మల్గా చెప్పుకోవాలి. ఎందుకనంటే ప్రపంచ దేశం ఏదైనా రుగ్మతలు రాగానే మొత్తం చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు భారతదేశంలో ప్రతి ఇల్లులో ఒక వైద్యశాల. పశువు వాడతాం మనం ప్రతి దాంట్లో. ఎందుకు వాడతామో తెలియదు. టూ ఫ్యాక్ట్ కలర్ కోసమా కాదు, టేస్ట్ కోసమా, టేస్ట్ కోసం కూడా కాదు, అదంతా ఎక్కువ టేస్ట్ ఇచ్చింది కాదు, అది యాంటీ మైక్రోబియల్. అది మనకు సాధారణ మనకు తరాలుగా వస్తుంది కానీ ఎవరు క్వశ్చన్ చేస్తుంది. కానీ అప్పుడే క్వశ్చన్ చేస్తుంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ సైన్స్ ఉంది, ఎక్సలెంట్ వేదం ఉంది, ఎక్సలెంట్ బయాలజీ ఉంది. ఫస్ట్ ఆపరేషన్ జరిగింది. ఫాదర్ ఆఫ్ సర్జన్ సుశ్రుత గురించి తెలుసుకుంటే ఆయన కాశీలో శవాలను పట్టుకొని హ్యూమన్ అనాటమీ గురించి తెలుసుకునేవాడు అంట. మనకు తెలియదు అట్లాంటిది. ఇంత బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సైన్స్ ఉందా అని చెప్పి
సుశ్రుత సంహిత గారు అనాటమీని ఎంత క్లీన్ అబ్జర్వేషన్ చేశారంటే ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్ చేసినారు అనమాట. ఒక విషయం అండి, భారతదేశంలో ఆయుర్వేదాన్ని కూడా వేదాలలో ఒక దాంట్లో అమర్చినారంటే ఇది మత గ్రంథాలు మతంలో ఎక్కడన్నా సైన్స్ గురించి చెప్తారా, మతంలో ఎక్కడన్నా హ్యూమన్ హెల్త్ గురించి చెప్తారా? కానీ క్లియర్ కట్గా విభూతి శాస్త్రంలో కానివ్వండి, లేకపోతే ఒక క్లియర్ కట్గా చెప్పాలంటే భగవద్గీతలో మనిషి యొక్క జ్ఞానేంద్రియాలైంది, కర్మేంద్రియాలైంది, బ్రెయిన్ని చిత్తం, బుద్ధి, అహంకారం, మనస్సు అని చెప్పి ఎట్లా డిఫరెన్షియేట్ చేసినారు. ఈరోజు వన్ ఆఫ్ ద సుప్రీం కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఇన్ బయాలజీ ఏంటి అని అంటే దట్ ఈస్ హ్యూమన్ కాన్షియస్నెస్ అబౌట్ న్యూరాలజీ. న్యూరాలజీలో కాన్షియస్నెస్ అనేది హ్యూమన్కి లైఫ్ ఎట్లా ఉంటుందో అనేది తెలియదు. టు బి ఫ్యాక్ట్ ఇది ఇంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది లైఫ్ ఎట్లా ఉంటుందని నేను ప్రాణంతోనే ఉన్నాను కదా, ప్రాణం లేని జీవి లెక్క నన్ను ఎట్లా కంపేర్ చేస్తారు. కాన్షియస్నెస్ అనే సబ్జెక్ట్ గురించి క్లియర్గా అర్థమైతే ఏంటి అసలు లైఫ్ అనేది ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది, ఏడు ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పి ఈవెన్ ఎన్సీఆర్టీ లాంటి పుస్తకాలలో కూడా వాట్ ఈజ్ లైఫ్ అని అంటే వాళ్ళు క్లియర్ కట్గా చెప్పలేకపోయినారు. ఎన్సీఆర్టీ లాంటి బుక్లలో కూడా క్లియర్ కట్గా చెప్పలేకపోయినారు, వాళ్ళకి అసలు తెలియకపోయింది, ఎవరికి తెలియలేదు. ఇప్పటికీ ప్రపంచంలో వాట్ ఈజ్ లైఫ్ అని అంటే మీరు అంటే నార్మల్గా అడిగితే చాలా మంది చెప్తారన్నమాట లైఫ్ అని అంటే ఏమున్నది, మెటబాలిజం కానివ్వండి, లేకపోతే రీప్రొడక్షన్ కానివ్వండి, ఇట్లాంటిది లైఫ్ అని అంటారు. కానీ సుప్రీం కాన్షియస్నెస్ గురించి చెప్పాలంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ జ్ఞానయోగంలో ఉపనిషత్తులలో క్లియర్ కట్గా కాన్షియస్నెస్ గురించి వర్ణించబడి ఉన్నది. అది ఇప్పుడు జరిగినటువంటి రీసెర్చ్లలో ప్రతి రీసెర్చ్లలో దే ఆర్ బేసింగ్ ద ఇండియన్ వేదాస్. క్లియర్ కట్గా ఇండియన్ వేదాస్ని బేస్ చేసుకొని కాన్షియస్నెస్ గురించి వర్ణించడానికి ట్రై చేస్తున్నారు. నువ్వు స్థూల శరీరం అంటే ఏంటిది, సూక్ష్మ శరీరం అంటే ఏంటి, సమశరీరం అంటే ఏంటి, దివ్య శరీరం అంటే ఏంటిది, ఆత్మ శరీరం అంటే ఏంటిది అనే దాన్ని క్లియర్ కట్గా మెన్షన్ చేసి చెప్తున్నారు అనమాట. ఆయుర్వేదమే కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ కానివ్వండి. ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం దట్ డు నాట్ మీన్ టేకింగ్ మెడిసిన్ అంటే ఆయువు దట్ మీన్ లైఫ్, వేదం దట్ మీన్స్ సైన్స్. లైఫ్ సైన్స్ని ఆయుర్వేదం అంటారు క్లియర్ కట్గా. ఇంకోటి చెప్పాలంటే ఆయుర్వేదం దట్ మీన్ ఆయుర్వేదంలో క్లియర్ కట్గా ఏమని రాసి ఉంటుంది అని అంటే ప్లాంట్ అనాటమీ ఉంటుంది, ప్లాంట్ ఫిజియాలజీ ఉంటుంది, ప్లాంట్లో ఒకటి ఉండే కెమికల్స్ గురించి ఉంటుంది, హౌ టు గ్రో దట్ ప్లాంట్ అని ఉంటుంది. అబౌట్ మెజారిటీ ఆఫ్ సబ్జెక్ట్ హౌ టు గ్రో ప్లాంట్ అనేది ఉంటుంది. అందులో కేవలం ఒక చాప్టర్ మాత్రమే హ్యూమన్ రిలేటెడ్, వృక్షాయుర్వేదం అనే టాపిక్లో మాత్రమే దే విల్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ ద మెడిసినల్ వాల్యూస్ ఆఫ్ ద ప్లాంట్. అంతే తప్ప మిగతాది ఒకవేళ చూసుకుంటే కంప్లీట్ ప్లాంట్ గురించి, ప్లాంట్ యొక్క అనాటమీ గురించి రాసిపెట్టుంటుంది. అంత గొప్పనైనటువంటి దేశం, అంత గొప్పనైనటువంటి శాస్త్రం మన సనాతన ధర్మశాస్త్రం, మన అఖండ భారతదేశం. ఇక ఆస్ట్రానమీ గురించి చెప్పమంటారా? ఆస్ట్రానమీ గురించి క్లియర్ కట్గా ఎక్సలెంట్. చంద్రుడిని కూడా నవగ్రహాలలో పెట్టినారు. ఇక దాని గురించి నువ్వు చెప్తావు దినేష్ అంటే నేను ఒకటే చెప్తాను. చంద్రుడు భూమికి పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి ఢీకొన్నప్పుడు ఆ తర్వాత చంద్రుడు ఫామ్ అయ్యాడు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల 30,000 కిలోమీటర్ల దూరం ఉన్నాడు, రైట్? ఆ తర్వాత కొద్దిగా ఏమైనాడు 3 లక్షల కిలోమీటర్, ఇప్పుడు ప్రజెంట్ 3 లక్షల కిలోమీటర్ల దూరం ఉన్నాడు. అది మనకు క్లియర్ కట్గా తెలుసు, రైట్? అయితే 3 లక్షల కిలోమీటర్ల దూరం ఉన్నాడు కదా. ప్రతి సంవత్సరం ఇప్పుడున్న ఆస్ట్రానమికల్ సైన్స్ ఏం చెప్తుందంటే సుమారు ఇంచు దూరం వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. ఒకానొక టైంలో ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ని దాటిపోయి అది ఒక ఇండిపెండెంట్ ప్లానెట్గా తిరుగుతుందని చెప్పి ఎన్నో తీసి చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మన నవగ్రహాలలో చంద్రుడు ఉండడం తప్ప? ఆ విషయాన్ని వాళ్ళు కనిపెట్టినారు, వాళ్ళు హౌవర్ దే ఆర్ గ్రేట్. మనం ఇప్పటికీ అరే చంద్రుడిని పెట్టినారు కదా అని అంటున్నాం. మరి మనం ఏందో మనకే వదిలేస్తున్నాం. అంత డీపర్ సైన్స్. జూపిటర్ ఎర్త్ ఒకటే కక్షంలోకి వచ్చి 12 రోజులు ఉంటుందని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేసి దాన్ని పుష్కర సమయం అని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేసినారండి. విశ్వరూప సందర్శన యోగంలో ప్రపంచంలో ఏ శాస్త్రం కానీ ఏ మతం కానీ మనిషిలోంచి పుట్టుకొచ్చిందే మతం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానంటే జైన మతం ఉంది, అది 21వ మహావీరుని చేత స్ప్రెడ్ అయినది. రెండోది క్రిస్టియానిటీ ఉంది, అది జీసస్ క్రైస్ట్. ఇస్లామీ ఉంది, ప్రవర్త. బౌద్ధం ఉంది, గౌతమ్ బుద్ధుని చేత వచ్చింది.
కానీ సనాతన ధర్మం నువ్వు ఫాలో అయ్యే హిందూ మతం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆది శంకరాచార్యనా? పోనీ దాని ముందున్న శ్రీరాముడా? దాని ముందున్న ఇంకెవరన్నా చెప్పాలి. అందుకే కదా ఇట్ హ్యాస్ నో పర్టికులర్ డేట్. సరే ఓకే, ఆస్ట్రానమీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నాం. ఏంటి ఆస్ట్రానమీలో ప్రపంచంలో ఓన్లీ రిలీజియన్ అని చెప్పడం నాకు అసలు బాగా అనిపిస్తుంది. ద ఓన్లీ సైన్స్ విచ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ డెప్త్ ఆఫ్ కాస్మోస్. ద బిగ్ రిప్ అనే కాన్సెప్ట్ మొట్టమొదట అర్జున క్లియర్ కట్గా చెప్తాడు. అర్జున, ప్రళయకాలం నందు ఈ విశ్వాన్ని అంతం చేసేది, జననకాలం నందు ఈ విశ్వాన్ని పుట్టించేది నేనే అని చెప్పి క్లియర్గా చెప్తాను. దేర్ ఇస్ నో అదర్ కల్చర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ విచ్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఆఫ్ యూనివర్స్ డెప్త్ గురించి క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంది. అంత పర్ఫెక్ట్గా ఎక్కడన్నా మెన్షన్ చేసి ఉందా? ఎక్కడ మెన్షన్ చేసి లేదు, ఇంకా ఉండదు కూడా. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ సైంటిస్ట్ చెప్తూ ఉన్నారు ద బిగ్ రిప్ అనే కాన్సెప్ట్స్ని. కానీ అంతకుముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేదాలంటే అది వేదవ్యాసుడే రాసినారు. తప్పండి, వేదవ్యాసుడు రాసింది వేదాలు కాదు. వేదాలను డిఫరెన్షియేట్ చేసినారు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం అని చెప్పి 4 వేదాలుగా డిఫరెన్షియేట్ చేసినాడు. రామాయణ కాలం నుంచే, అంతకుముందు కాలం నుంచే ఈ వేదాల గురించి ప్రస్తావన ఉంది. రాముడు కూడా వేద జ్ఞానాన్ని పొందినాడు. ఇది బ్రహ్మదేవునికి హయగ్రీవ అవతారంలో విష్ణుమూర్తి ఇచ్చినాడు అని చెప్పి ఉంటుంది అన్నమాట. అట్లా చెప్తే వాట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్ అంటే ఐ కాంట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. కానీ అలా ఉన్నది మాత్రం పర్ఫెక్ట్గా సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్. అది ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, క్లియర్ కట్గా చెప్పగలుగుతాం. నాట్ ఓన్లీ దట్, ఒక వెపన్ని ఎట్లా తయారు చేయాలి. ఆల్రెడీ నేను దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గురించి చెప్పిన. ఆ వెపన్ని ఎట్లా చేయాలి, యుద్ధంలో యుద్ధ వ్యూహాల గురించి, బ్రాహ్మణ, సాంఖ్య ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా వేదాలలో. ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు, ఇన్నిట్లో క్లియర్ కట్గా ఒక హ్యూమన్ బీయింగ్కి కావాల్సిందే కాదు, ఎన్వైరన్మెంట్కి, నేచర్కి కావాల్సిన ప్రతిదీ ఉంది. విగ్రహారాధన చేయడం ఎందుకు అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ ఉంటుంది. అక్కడ విగ్రహారాధన వల్ల నువ్వు ఒక పర్టికులర్ బాడీని పోజ్ చేసుకొని ఆ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ తర్వాత ఆకార స్థితి నుంచి నిరాకార స్థితి వరకే పోవాలని చెప్పి క్లియర్ కట్గా ఉంది క్షేత్ర విభావ యోగంలో అనుకుంటా. మనకు తెలియదు. మన టు బి ఫ్యాక్ట్ చాలా సైంటిఫికల్. టు బి ఫ్యాక్ట్ వీ హ్యావ్ నో నాలెడ్జ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ క్లియర్. వాళ్ళకు తెలిసినంత ఈ భూమి మీద లిఖించబడ్డ వేదాలలో ఉండే జ్ఞానం గురించి, కానీ మనిషికి కావాల్సిన, మానవాళికి కావాల్సిన జ్ఞానం గురించి సుమారు 5000 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళే నిజమైన భారతీయులు. మనం నిజమైన భారతీయులు అంటే వాట్ యు ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద కంట్రీ. దేశం నాకేమిస్తుంది అని చూడడం తప్ప వీఆర్ గివింగ్ నథింగ్. వాట్ దే హ్యావ్ గివ్. వాళ్ళు ఇచ్చింది నటరాజస్వామి రూపంలో. ఇది నేను చెప్పింది కాదు, అంటే నువ్వు పెద్ద అది అనుకుంటున్నావు దేశం అంటే నేను చెప్పింది కాదు. కారల్ సాగర్ అంటే ఆయన చెప్పినాడు అనమాట. నటరాజ అవతారం లోపల కాస్మోలాజికల్ డ్యాన్స్ ఉంది అని చెప్పినాడు. ఆయన మన దేశస్తుడా. మన దేశం కాని చాలామంది వెస్టర్న్ కల్చర్కి చెందిన చాలామంది ఇక్కడున్న సైన్స్ను చూసి ఇక్కడున్న సైన్స్ను చూసి వచ్చినారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సైన్స్. మైక్రో లెవెల్లో చెప్తే జనాలకు అర్థం కాదు కాబట్టి మ్యాక్రో లెవెల్లో చెప్పినారు అంతే. మ్యాక్రో లెవెల్ ఇప్పుడు దెర్ ఇస్ ఎ ఛాన్స్ అంటే ఇప్పుడు అట్లా ఉన్నది కాబట్టి, ఇప్పుడు ఫర్ సపోజ్ రామసేతు అనేది ఉన్నది కాబట్టి నువ్వు రామాయణంలో కట్టిందే అని అంటావు. ఒకవేళ అది లేకపోతే ఎట్లా? ఉన్నది కదా, క్లియర్ కట్. సరే ఓకే, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడున్న సివిల్ ఇంజనీర్స్ వల్ల ఈజ్ ఇట్ పాసిబుల్ ఒక కైలాసనాథ్ టెంపుల్ లాంటి టెంపుల్ కట్టాలంటే? ఇంపాసిబుల్. అసలు కాని ముచ్చలేదు. అసలు అవుద్దా అట్లాంటి టెంపుల్ నిర్మాణం చేయడం? అట్లాంటి టెంపుల్లలో ఎక్సలెంట్ స్పర్మ్ మైక్రోస్కోప్ లేకుండా చూడడం కష్టం కనిపెట్టినారు. ఓవం మైక్రోస్కోప్ లేకుండా చూడడం కష్టం కనిపెట్టినారు. డిఎన్ఏ స్ట్రక్చర్ మైక్రోస్కోప్ కాదు, డబుల్స్ హెలికల్ స్ట్రక్చర్ని ఇమాజిన్ చేయడానికి అది చెప్పాలంటే అసాధ్యం. అట్లాంటి స్ట్రక్చర్లను కూడా ఇమాజిన్ చేసి పెట్టినారంటే వాట్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ వాట్ అవర్ ఏన్షియంట్ పీపుల్ హ్యావ్.
ప్రతి హ్యూమన్ బిహేవియర్, ఎనిమల్ బిహేవియర్, ప్రతి దాన్ని క్లియర్ కట్గా జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ప్రతిది గుళ్ళల్లో చెక్కబడి ఉన్నదని అంటే సీ ద ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇన్ ఇండియా. భారతదేశం అంటే అదండి. భారతదేశం అంటే అది. ఈ దేశంలో పుట్టినందుకు గర్వించాలా. ఇక్కడ ఉన్న బాడీస్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అణువణువు ఎన్నో అక్షరాలు నేర్పుద్ది. ద వేదిక్ సైన్స్ వాట్ వీ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇష్యూ. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇష్యూ. ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్ అని చెప్పి బాగా అనుకుంటాం. ఎందుకంటే ఆ రోజులలో ఘోరమైన డిసీజ్ వచ్చింది, అది స్మాల్ పాక్స్ వచ్చింది. వచ్చినప్పుడు బ్రిటన్లో ఉన్న కొందరు ఫిమేల్కి స్మాల్ పాక్స్ రాకపోవడం ఆయన గమనించినాడు. అక్కడ పోయి చూస్తే అక్కడ కౌ పాక్స్ వచ్చింది. ఆ మిల్క్ తాగడం వల్ల ఆ వైరస్ని కలెక్ట్ చేసి వీరులేషన్ అనే టెక్నాలజీ ఇచ్చినాడు. అప్పటి నుంచి ఆయన ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అయినాడని చెప్పి వి నో ఎవ్రీ వన్ స్టోరీ అబౌట్ ఎడ్వర్డ్ జెన్నర్ కదా. బోధిధర్ముడు ఎవరండి మరి? ఆయన ఇంకా ఈయనన్నా దాని సేమ్ మార్ఫాలజికల్ స్ట్రక్చర్ సేమ్ ఉన్నటువంటి కౌపాక్స్ అండ్ చికెన్ పాక్స్ని వీరులేషన్ టెక్నిక్ ఇచ్చినాడు. కానీ ఆయన చెట్ల రసాయనాలు తీసుకొని అందులోపట ఆల్రెడీ వైరస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్ కలెక్ట్ చేసి అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఈ రోజు ఉన్నటువంటి హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని సంవత్సరం పట్టింది కరోనా లాంటి ఒక వైరస్కి మన వ్యాక్సిన్ తయారు చేయాలంటే. కానీ చెట్ల రసాయనాలతోని, కేవలం చెట్ల రసాయనాలతోని మైక్రోస్కోపిక్ లెవెల్లో ఇమాజినేషన్ చెప్పడానికి కూడా అసాధ్యమైనటువంటి విషయం. అట్లాంటి ఇంపాసిబుల్ అయిన దాన్ని పాసిబిలిటీ చూపించి ప్రతి ఒక్కరికి ఇంజెక్ట్ చేసి వాళ్ళకి ఇంజెక్ట్ చేసి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయ్యేటట్టు అంటే ఆ రోజులలో వ్యాక్సినేషన్ ఇచ్చినాడు ఆయన. అది పాసిబుల్ అయిద్దా? ఎవరికి కాదు. కానీ వెళ్ళిన ఆయన హీఈస్ జస్ట్ ఏ డాక్టర్ అండి. ఉన్న విషయం చెప్పాలంటే ఆయన దేవుడు అయినాడు. అక్కడ భారతదేశం నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు దేవుడు అయినారు. మరి ఇక్కడ ఉన్న మన మహర్షుల యొక్క గొప్పతనం మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అని అంటే, భారతదేశంలో ఆ రోజులలో అడుగడుగున ఇట్లాంటి వాళ్ళు 60 మంది ఉండే, అంత గ్రేటర్ నాలెడ్జ్తో ఉండేది. హైబర్నేషన్ గురించి మనం ఇవాళ చదువుతున్నాం, మెటబాలిజం స్లో అని చెప్పి. కానీ హిమాలయాల్లోకి వెళితే దిట్ ఇస్ ఐసర్ జోన్. ఆ ఐసర్ జోన్ లోపల హ్యూమన్ హైబర్నేషన్ అనే దాని విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళి సన్యాసుల్లాగా ఉండిపోయి వాటి నాలెడ్జ్ చెప్పాలంటే అసలు ఇంత గొప్పనైనటువంటి దేశంలో పుట్టడం కొన్ని వేల జన్మల సుకృతం ఉంటే తప్ప పుట్టలేము ఇట్లాంటి దేశంలో. యాజ్ అన్ ఇండియన్ డెఫినెట్లీ ట్రై. వాళ్ళు ఏం చెప్పినారు, మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సింది ఏంటి, ఆ వేద జ్ఞానం ఏంటి, దాన్ని ఫిల్టర్ చేయడానికి మనకు ఎంత శక్తి సామర్థ్యాలు కావాలి అనే దాన్ని ఒకసారి విశ్లేషించండి, ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశంలో పుట్టడమే చాలా గర్వకారణం. జ్ఞానం ఉంది భారతదేశంలో. ఈవెన్ భారతదేశం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది ఏంటి అని అంటే, చాలామంది చెప్పేది ఏంటి అని అంటే తాజ్మహల్ అని చెప్తారు. అది ఒక సమాధి అండి, అది దాని గురించి గుర్తొస్తే ఏముంటుంది. కానీ ఒక మాట చెప్పాలంటే చాలా మంది అనే మాట ఏంటంటే, భారతదేశం భగవద్గీత, భారతదేశం సంస్కార గంగ, భారతదేశం అగ్నిపునీత సీత అంటారు. ఇందులో భగవద్గీత ఉంది కదా, భగవద్గీతలో మొత్తం ఏముంటుందంటే జ్ఞానం, నాలెడ్జ్, కంప్లీట్ భగవద్గీత మొత్తం నాలెడ్జ్ అని ఉంటుంది. అట్లాంటి నాలెడ్జ్ గురించి, అట్లాంటి భగవద్గీత గురించి, ఇట్లాంటి భారతదేశం గురించి క్లియర్గా తెలుసుకోండి. ఆ ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో భాగంగా మేము కూడా మీకు తోడుంటాం. దేశం గురించి కానివ్వండి, ధర్మం గురించి కానివ్వండి, ఇట్లాంటి కంటెంట్ కావాలన్నా మేము చెప్పడానికి రెడీగా ఉంటాం. అండ్ అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.